హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న హైదరాబాద్ లో ఒక రియల్టర్ సూసైడ్ చేసుకొని చనిపోయారు సార్. అయితే దీనిపైన పలు రకాల అనుమానాలు, ఆరోపణలు వస్తున్నాయి సార్. ఇది సూసైడ్ కాదు, ఇది ప్రభుత్వ హత్య అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఆరోపిస్తున్నారు సార్. మరి ఈ ఇష్యూలో అసలు ఏం జరిగింది? ఆ రియల్టర్ నిజంగా సూసైడ్ చేసుకొని చనిపోయారా, లేకుంటే ఇది ప్రభుత్వం ఏమన్నా ఉసుగొల్పిన హత్య అని అనుకోవచ్చా? ఏం జరిగింది, మీరేం చెప్తారు సార్? అంటే ఆదిత్య, ఇది ఖచ్చితంగా టెక్నికల్లీ ఇది ఆత్మహత్య. ఓకే, ఇందులో డౌట్ ఏం లేదు. టెక్నికల్లీ ఆత్మహత్య. ఇది ఒక రియల్టర్ బిల్డింగ్ కట్టాడు, కన్స్ట్రక్షన్ మొత్తం చేశాడు, కొనేవాడు లేడు, ఇతను బయట నుంచి డబ్బులు తెచ్చాడు, వాళ్ళ నుంచి ప్రెషర్ ఎక్కువైపోయింది, ఇక్కడేమో మార్కెట్ లేదు, జనం కొంటలేదు. ఈ పరిస్థితుల్లో ఎలా బతకాలనుకున్నాడు, తను చాలించాడు. అయితే పరోక్షంగా ఇది ప్రభుత్వం ఉసిగొల్పిన హత్యనే, ప్రభుత్వం చేసిన హత్యనే అంటారు నేను. ఏ సార్, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యనా, బీఆర్ఎస్ అన్నది కరెక్టేనా అని మీరు అనొచ్చు. ఖచ్చితంగా కరెక్టే, కానీ ఇది బీఆర్ఎస్ చేసిన హత్య కూడా. రెండు ప్రభుత్వాలు కలిసి చేసిన హత్య ఇది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి హత్యలు అనేకం చేశాడు. 3 రాజధానులు అని చెప్పి లిటరలీ ప్రజల గొంతుక పిసికేశాడు. అనేక మంది తమ జీవన పర్యంతం కష్టపడి సంపాదించిన సొమ్మును అమరావతిలో పెట్టుబడి పెడితే ఒకే ఒక్క మాటతోటి వాళ్ళ ఉసురు తీశాడు. అందుకే వాళ్ళ 11కి పడిపోయాడు. ఓకే, సో ఇది ఎవరికీ మంచిది కాదు. ఇలాంటివి మీకు చాలా ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయి, లోపల పెట్టించు, 3rd డిగ్రీ ప్రయోగించు, మాకెందుకు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించవచ్చు, మాకేం అభ్యంతరం లే. మేమంతా ప్రజలు ప్రభుత్వ పరిపాలన సక్రమంగా ఉండాలి, శాంతి భద్రతలు చక్కగా ఉండాలి, ఇదివరకే మాకు కావాల్సిందంతే. అంతే తప్ప మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళ కక్ష తీర్చుకోవడానికి సామాన్య ప్రజల్ని బలిచ్చే కార్యక్రమం చేస్తున్నారు రెండు వైపులా. ఆ రోజు బీఆర్ఎస్ ఉన్న రోజు ఏం జరిగింది? ఒక పేక మేడలాగా రియల్ ఎస్టేట్ పెరిగింది, ఒక బుడగలాగా రియల్ ఎస్టేట్ పెరిగింది. అది నిజమైన బలుపు కాదు, వాపు మాత్రమే అని అనేక మంది చెప్పిన ఎవరు వినలా. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయింది. ఈ సంవత్సరం రోజుల నుంచి కనీసం రియల్ ఎస్టేట్కి ఒక ఊతం కూడా ఇవ్వలేదు. ఆయన ఎలాంటి వ్యక్తి? ఆయన రేవంత్ రెడ్డి గారు, ఆయన కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వ్యక్తి, ఎదిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి రియల్ ఎస్టేట్ వల్ల బాధలు తెలియవా అంటే చాలా ఎక్కువ తెలుసు ఆయనకి. ఎంత ఎక్కువ తెలుసు అంటే బీఆర్ఎస్ పెంచి పోషించిన రియల్టర్లు ఎవరో తెలుసు, బీఆర్ఎస్కి ఫండింగ్ ఎట్లా వెళ్తుందో తెలుసు, వాళ్ళందరినీ ఎలా నియంత్రించాలో తెలుసు. సో ఇలాంటప్పుడు నేనేమంటానంటే ఈ ప్రభుత్వాలు అతివృష్టి ఒక ప్రభుత్వం, అతివృష్టి ఒక ప్రభుత్వం, అనావృష్టి రెండు ప్రమాదకరమే. సో మీకు కావాలంటే హైడ్రాను ప్రయోగించారు. ఇవాళ ఆ అమ్మాయి అంటుంది హైడ్రా, మా అన్నయ్య చనిపోవడానికి హైడ్రా ఒక కారణం అంటుంది. మేబీ అయి ఉండొచ్చు. ఎందుకు అంటే ఇవాళ హైడ్రాని ఎప్పుడెప్పుడు కట్టుకున్న భవంతులు మీరు కూల్చేస్తే ఎక్కడికి పోతారు వాళ్ళు? ఇన్నాళ్ళ నుంచి హైడ్రా పలానోళ్ళు కూల్చాడు అంటున్నారే, పలానా అధికారి మీద చర్య తీసుకున్నారని విన్నావా ఆదిత్య? నువ్వు ఒక బిల్డింగ్ కట్టుకుంటావు ఆదిత్య, ఆ చెరువు దాంట్లోనే ఎవరినో చూసి నువ్వు కట్టుకున్నావు, 10 ఏళ్ల తర్వాత నిన్ను చూసి నేను కూడా కట్టుకుంటాను. ఏముంది, ఆదిత్య కట్టుకున్న 10 ఏళ్ళ నుంచి ఏం కాదు, వాళ్ళు అనుమతులు ఇస్తున్నారు కదా, మంది ఏముంది అనుమతి ఇచ్చారని చెప్తాం. కానీ వాళ్ళు అనుమతులు ఇస్తున్నారు నీ దగ్గర నా దగ్గర డబ్బులు తీసుకొని. బుల్డోజర్తో హైడ్రా వచ్చేసి కూల్చేస్తుంది. సో అనుమతులు ఇచ్చిన వాళ్ళు తప్పేం లేదా? ఆ రోజు దాని మీద సంతకం ఉన్న ప్రతి ఒక్కళ్ళని ఏం చేయాలి? ఉరిదీయద్దు. ఆ తర్వాత వాళ్ళందరి కోసం వాళ్ళందరినీ పెంచి పోషించిన రాజకీయ నాయకులను ఏం చేయాలి? ఆ పట్టణాభివృద్ధి శాఖ మంత్రులను ఏం చేయాలి? ఇవన్నీ పెద్ద తవ్వే కొద్దీ వస్తాయి. మీరు అధికారుల మీద మాత్రం ఒక చర్య ఒకటి తీసుకోరు, సామాన్యుల మీద మాత్రం మీ ప్రతాపం చూపిస్తారు. ఇదక్క న్యాయం ఇది. సో కాబట్టి నేనేమంటానంటే ఇది రెండు ప్రభుత్వాలు కలిసి చేసిన హత్య. సో ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హత్యలతో పాటుగా వీటిని కూడా చూడాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా మించిపోయింది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మీరెవరైతే బీఆర్ఎస్కి అండాదండగా నిలబడ్డారంటున్నారో ఆ రియల్టర్లు,
ఆ రియల్టర్ని పెంచి పోషించాడు కేసీఆర్ అని అంటున్నారు, వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవడు కూడా నిజాయితీగా 100% నిజాయితీ వ్యాపారం చేయలేడు. సో సిస్టమ్ అట్లా ఉంటుంది. కాబట్టి వాడి దగ్గరికి వెళ్తే వాడు ఎక్కడో దగ్గర దొరుకుతాడు కదా, నువ్వు అనుకున్న వాళ్ళందరినీ ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని స్మాష్ చేసుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ ఒక సామాన్య ప్రజలుగా మా మీద ఆ ప్రభావం పడకుండా చూడాల్సిన బాధ్యత ఒక తండ్రి ప్లేస్లో ఉన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిది అని చెప్పాలని సందర్భంగా. సో కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది ప్రభుత్వాలు కలిసి చేసిన హత్యలని భావిస్తా, రాజ్యం చేసిన హత్య అని చెప్తాను నేను. ఖచ్చితంగా అందరూ ధైర్యంగా ఉండాలా. కొనేవాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నా, ఇంకా ఏదో తగ్గుతాయి, ఇంకా కరెక్షన్ జరిగిపోయింది. ఆల్రెడీ 1 సంవత్సరంగా కరెక్షన్ జరుగుతూ ఉంది, కరెక్షన్ జరిగిపోయింది. సో ఇంకా ఇంతకంటే తక్కువ రేట్లు పడతాయని కూడా మూర్ఖత్వమే. చాలా మంది రియల్టర్లు ఏమంటున్నారంటే ఇంకా ఆగుదాం, ఇంకా ఆగుదాం. ఎందుకు ఆగాలి? ఎందుకు? మళ్ళీ కాసేపు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ భూమి వచ్చింది అనుకో, అప్పుడు నువ్వు కొనుక్కుంటే ప్రజలు కూడా వేలం వెర్రిగా ఉంటారు. ఆదిత్య, భూమి వచ్చింది అనగానే టప్ప 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 వెళ్ళి 1 లక్ష 2 లక్షలు 10 లక్షలు ఎక్కువైనా కొనేస్తారు. కానీ ఇందులో ఇట్లా సంపులో ఉంది అన్నప్పుడు, బాగా డౌన్ అయినప్పుడు ప్రైజెస్, అప్పుడు ఎందుకు కొనరాళ్ళు? అప్పుడు కొంటే కదా నీకు తక్కువ ధరకు వచ్చేది. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఇకనైనా కానీ మేలుకొని సామాన్యులు బలి కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారికి నేను ఒక విజ్ఞప్తిలాగా చేస్తాను అనుకోండి. డెఫినెట్గా కొందరు ప్రాణాలు నిలబెట్టాలంటే చాలా మంది కొన్ని రోజులు ఇలాగే కొనసాగితే పెద్ద పెద్ద అపర్ణ ఇలాంటి వాళ్ళు నిలబడతారు తప్ప మామూలు నిలబడరు.